అందరికీ నమస్కారం. మిత్రులారా, అయోడిన్. ఇప్పుడు ఈ అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి బయట మనకు దొరుకుతుంది. ఎవరు వాడినా అయోడైజ్డ్ సాల్టే వాడుతున్నారు. ఈ అయోడైజ్డ్ సాల్ట్ అందరూ వాడడం అవసరమా? అంటే థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయాలంటే అయోడిన్ కావాలి కాబట్టి ప్రతిరోజు అయోడిన్ తీసుకోవాలి అని చెప్పి ఈ అయోడైజ్డ్ సాల్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి అయోడైజ్డ్ సాల్ట్ దాని ద్వారా అయోడిన్ ఎంత వస్తుందో తెలుసా? ఆర్డిఏ, రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అంటారు. రోజుకి మనం తీసుకోవాల్సిన దానికన్నా ఆల్మోస్ట్ ఆల్ 300% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అవసరానికి ఎంత వాడితే అంత బాగుంటుంది, కానీ అతి సర్వత్ర వర్జేత్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏది ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి అయోడిన్ని ఎక్కువ తీసుకుంటే కూడా డేంజర్స్ చాలా తయారవుతుంది. కాబట్టి ఎవరు వాడాలి అంటే ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, కొన్ని లక్షణాలు మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు చలి పుడుతుంది, విపరీతంగా చలి పుడుతుంది. బయట ఏమో చుట్టూ ఉన్నోళ్ళేమో బాగానే ఉంటారు, నార్మల్గానే ఉంటుంది, బయట ఎండ కూడా కాస్తుంటుంది, కానీ మీకు మాత్రం చలి వణుకు పుడుతూ ఉంటుంది లోపల, బాడీ లోపల. అలాగే స్కిన్ డ్రై అయిపోతుంది, పొట్లు లేచిపోతుంటుంది స్కిన్. అది ఎండాకాలం కావచ్చు, లేకపోతే చలికాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అది పొలుసులుగా లేచి కొంతమంది క్రాక్స్ కూడా వస్తాయి. ఇటువంటి ప్రాబ్లం ఉండడం. నీరసంగా ఉంటుంది, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకోవాలనిపిస్తుంది, నిద్రపోతే బాగుండు కదా అనిపిస్తుంది, వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టదు. అసలు ఊరికే పడుకుంటా అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయలేకపోతారు. ప్రతి పనులు ఉంటాయి, చేయాల్సిన పనులు మనకు చాలా ఉన్నాయి, టైం కూడా తక్కువ ఉంది, చెయ్యాలి కదా అనుకుంటాం, కానీ బాడీ సహకరించదు. అంటే మైండ్ బాడీ కోఆర్డినేషన్ అనేది మీకు జరగదు. రెండోది, ఫోకస్ అనేది ఉండదు. అంటే పని మీద దృష్టి ఉండదు. ఏదైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా చదవాలనుకుంటే కూడా చదవలేరు. ముఖ్యంగా చిన్నపిల్లల మీద, అంటే చదువుకునేటువంటి పిల్లల మీద దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కూర్చుంటారు వాళ్ళు అంతే, బుక్ ముందేసుకొని కూర్చుంటారు, ఫోకస్ ఉండదు. అది ఏదో చదువుతుంది, ఇంకా పెద్దవాళ్ళు చదువున్నారు అనుకోండి, ఏదో గట్టిగా చదివి వినిపిస్తారు తప్ప. కొంతమంది చెప్తుంటారు పిల్లలు, నువ్వు గట్టిగా చదువు, నేను ఇంటా, నువ్వు చదువుతున్నావు లేదని చెప్పి కొంతమంది చెప్తారు. వాళ్ళు చదువుతారు కానీ బుర్రలో ఎక్కదు, ఏమి ఎక్కదు. ఎందుకంటే ఆ బ్రెయిన్ ఫంక్షన్ అనేది డిరేంజ్ అవుతుంది. జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పటిదాకా బాగుంటారు, కానీ జ్ఞాపక శక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మీ పిల్లలు టాప్లో ఉన్నటువంటి, టాప్ 5లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఏమైనా సరే కొంచెం తేడా వచ్చి టాప్ 10లో కూడా రావట్లేదు, ఇంకా తగ్గుతున్నారు ఏమో అని అనుకుంటే వాళ్ళ మీద కోప్పడకండి. వాళ్ళకి ఏమన్నా అయోడిన్ డెఫిషియన్సీ లాంటి సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. ఇది ఒకటి. ప్లస్ పీరియడ్స్ ప్రాబ్లం. గర్ల్స్లో అయితే లేడీస్లో, గర్ల్స్లో పీరియడ్స్ ప్రాబ్లం బాగా ఎక్కువ వస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం ఒకటి, అన్కంట్రోల్ బ్లీడింగ్ ఎక్కువ ఉండడం. కొంతమంది స్కాంటీ బ్లీడింగ్ ఉంటుంది, సింపుల్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది తప్ప ప్రాపర్ బ్లీడింగ్ కాదు, మెటివరీస్. అలాగే క్రాంప్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి, మజిల్ క్రాంప్స్ బాగా ఎక్కువ వస్తాయి. నర్వ్స్ అంటే నిస్సత్వ, అసలు ఎంత వీక్ ఉంటుందంటే కొంతమందికి పొద్దున్న లేచి బాత్రూంలోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ వస్తుంటుంది, కానీ వెళ్ళే ఓపిక కూడా ఉండదు, అంత నీరసంగా ఉంటుంది. లేడీస్ అయితే వంట చేసే ఓపిక కూడా ఉండదు. అక్కడ కిచెన్ దగ్గర ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆ వంట చేయలేకపోతారు. ఒక డిష్ ఏదైనా చేయడానికి ఒక 15-20 నిమిషాలు పని 5 నిమిషాలు చేసి మళ్ళీ ఆపొచ్చి కూర్చొని సోఫాలో కూర్చొని మళ్ళీ లేచెళ్ళి మళ్ళీ చేయడం, ఇంత నిస్సత్వం ఉంటుంది బాడీలో. అలాగే నిద్ర పట్టదు, ప్రాపర్గా స్లీప్ అనేది ఉండదు. ఇప్పుడు వేడిగా ఉంటుంది బాడీ అంతా, ఏదో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినట్టు అనిపిస్తుంటుంది. గోల్డ్కి బ్రిటిల్ అవుతాయి, అంటే ఏదో పగిలినట్టు అనిపించడము, ఎక్కువ చారలు ఎక్కువ కనిపించడము, ఇటువంటివి కనిపిస్తాయి. హెయిర్ ఫాల్, జుట్టు రాలిపోతూ ఉంటుంది బాగా, ఎందుకు రాలిపోతుందో తెలియదు. ప్లస్ ఇంకా లావ్ అవుతారు, వెయిట్ గెయిన్ అయిపోతారు. ఏమీ తినరు పాపం. వాళ్ళు చూస్తారు వెయిట్ పెరుగుతున్నాను నేను అని చెప్పి డైటింగ్ చేయాలనుకుంటారు, డైటింగ్ కూడా చేస్తుంటారు. చెప్పాలంటే రోజు మొత్తం వాళ్ళు, అంటే కొన్నిసార్లు మన ఆశ్రమంలో కూడా జరుగుతూ ఉంటాయి, కొంతమంది వెయిట్ తగ్గడానికి వస్తే వాళ్ళని 3 days లిక్విడ్ డైట్లో పెడతాం. అసలు ఏమి ఇవ్వకుండా ఓన్లీ లిక్విడ్స్ తీసుకోండి అని చెప్తాం. 3 days తర్వాత చూస్తే ఒక 1/4 కిలో కూడా తగ్గరు వాళ్ళు.
ఏంటని టెస్ట్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం చాలా చాలా కష్టం. కాబట్టి దీని గురించి ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి దాని మీద. నేను అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. గాయిటర్ అంటే మీ గొంతు దగ్గర ఈ వాపు రావడం, గాయిటర్ ప్రాబ్లం అంటారు, ఇటువంటిది రావడం, పెదాలు డ్రై కావడము, నాలుక పెచ్చగట్టుకుపోయినట్టు కావడము, కళ్ళ మంటలు ఎక్కువ ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తే ఖచ్చితంగా అవి ఐరన్ డెఫిషియన్సీ అని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళు మాత్రమే అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి. ఏమాత్రం ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే వాళ్ళకి స్టిల్ బర్త్స్, అబార్షన్స్ జరగడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి జరగకుండా వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యూ బోర్న్ బేబీస్ కూడా ఉంటుంది, వాళ్ళది కూడా అబ్జర్వ్ చేయండి. గ్రోత్ సరిగ్గా ఉండదు వాళ్ళకి ప్రాపర్గా, అంటే మాటలు రావడం కానీ, నడక రావడం కానీ, ఇటువంటి ఏమన్నా కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి స్లో ఉన్నాయా అన్నది మీకు ఏమన్నా అనిపిస్తే ముందు మీరు ఐరన్ టెస్ట్ చేయించండి వాళ్ళకి. అప్పుడు అది ప్రాపర్గా ఉంది అంటే ఏ ప్రాబ్లం లేదు. చాలామంది నా గొంతు దగ్గర వాపు వస్తేనే నేను థైరాయిడ్కి సంబంధించి, థైరాయిడ్ అనే కాదు, మీ ఐరన్ అనేది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, ప్లస్ బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకే అది చేస్తే మీకు థైరాయిడ్ ఏం కాకపోవచ్చు, కానీ మిగతా యాక్టివిటీస్ చాలా డ్యామేజ్ అవుతాయి. బోన్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది, స్కిన్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చూసుకొని ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు మాత్రమే అయోడైజ్డ్ సాల్ట్ వాడండి, లేకపోతే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్ సాల్ట్ వాడాలన్నది కమర్షియల్ అంతే. అది మనకు ప్రతి ఒక్కరు వాడాల్సిన అవసరం లేదు. అది వాడడం వల్ల ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల మీ థైరాయిడ్ ఇంకా పనిచేయడం మానేస్తుంది. దానికి అవసరం లేని దానికన్నా ఎక్కువ ఐరన్ వస్తే అది పనిచేయడం మానేస్తుంది. నాకెందుకు లేని చెప్పి కూర్చుంటుంది. దాంతో ఎక్కువ డేంజర్ ఉంది. అందుకే ఈ రోజుల్లో హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుని. ఎందుకంటే అవసరాన్ని మించి తీసుకున్నారు. కాబట్టి ఎవరు తీసుకోవాలో అర్థం చేసుకుంటే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అర్థమైంది కదా? మీకు అయోడైజ్డ్ సాల్ట్ కావాలా వద్దా? నార్మల్ సాల్ట్ వాడండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సముద్రపు ఉప్పు, ఈ బండ్ల మీద ఉప్పు అని అమ్ముతుంటారు చూసారా, వాళ్ళ దగ్గర కల్లుప్పు వాడుకోండి, దాని టేస్ట్ వేరే ఉంటుంది. అయోడైజ్డ్ సాల్ట్ అది వేరే. మనం మరీ మెకానికల్ అయిపోయి ఈజీగా ఏదో షాపులో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అని చెప్పి ప్యాకెట్లు తెచ్చేసుకొని ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంజాయ్ చేయట్లేదు. నిజమైనటువంటి ఉప్పు మీరు సముద్రపు ఉప్పు వాడితే దాని టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు దేన్ని తిన్నా. అది ఉప్పు అంటే కదా. మరోసారి మరీ పెడితే మళ్ళీ కలుసుకుందాం.